ఇక హనీమూన్ మర్డర్ కేసు అనూహ్య మలుపు తిరుగుతుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కుష్వాహా మృతుడు రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఈ విషయాన్ని రఘువంశీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. రఘువంశీ అంత్యక్రియల్లో కుష్వాహా కూడా పాల్గొన్న వీడియోను మృతుడి సోదరి ఒక ఎక్స్ లో పోస్ట్ చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇండోర్ కు తరలించేందుకు తాము 4 వాహనాలను ఏర్పాటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందులో ఒకదాన్ని నిందితుడు నడపడాన్ని వారు వివరించారు. సోనం తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుష్వాహా రఘువంశీ కుటుంబానికి విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే హనీమూన్ ట్రిప్ కు నిందితురాలు సోనం టికెట్లు బుక్ చేసిందని, కానీ రిటర్న్ టికెట్లు మాత్రం బుక్ చేయలేదని మృతుడి రఘువంశీ తల్లి ఉమా తెలిపారు. ట్రిప్ కు వెళ్లే సమయంలో బంగారం ధరించి రావాలని తమ కుమారుడికి సోనం చెప్పడం వల్లే 10 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లాడని తెలిపింది. తన కుమారుడిని చంపిన సోనంను ఉరితీయాలని డిమాండ్ చేశారు. రాజా రఘువంశీ మర్డర్ కేసులో నిందితుల పేర్లను ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. లలిత్ పూర్ యూపీకి చెందిన 21 ఏళ్ల ఆకాష్ రాజ్పుత్, ఇండోర్ కు చెందిన 22 ఏళ్ల విశాల్ సింగ్ చౌహాన్, 21 ఏళ్ల రాజ్ కుష్వాహా, సత్నా ఎంపీకి చెందిన 23 ఏళ్ల ఆనంద్ కుర్మి, సోనం తన ప్రేమికుడు రాజ్ తో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో సోనంతో సహా 4 నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.